వారు ఇటీవలే నూతనంగా ఎన్నికైన తెలంగాణ మీడియా అకాడమీ జాతీయ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులు సామాజిక విశ్లేషకులు సీనియర్ సంపాదకులు చైర్మన్ శ్రీ కె శ్రీనివాసరెడ్డిను ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకులు తమ్మిరెడ్డి భరద్వాజ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని మీడియా అకాడమీ చైర్మన్ ను అభినందించారు। ఫిలిం జర్నలిస్ట్ లో ఒక సమస్యలపై చైర్మన్ కు పిలిపించారు। వర్కింగ్ జర్నలిస్ట్ కన్నా భిన్నమైన వారని అనుకోలేదు। చెప్పారుగా శ్రీహరి గారు ఎలూఫ్ ఓన్లీ ఫిలిం మీటింగ్లకు వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవారు। అట్లాగే వరదాచారి గారు, ఆంజనేయ శాస్త్రి గారు, భగీరథ వీళ్ళంతా యాక్టివ్ జర్నలిస్టులు, ఎప్పుడు వేరు అని చూడలే। ప్రతి సొసైటీలో వారు ఆనాడున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్థలాలు వచ్చేసాయి, అందరికీ వచ్చేసేసాయి। ఆ తర్వాత పెరిగిన క్రమంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి కొద్దిగా దూరంగా మీరు ఉన్నారు కాబట్టి, ఓన్లీ ఫిలింతో ఫిలిం ప్రపంచంలో ఉన్నారు కాబట్టి, కొంత రంగుల ప్రపంచంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యత్యాసం వచ్చిన మాట నిజం। ఇక్కడ కూడా నేను ఒక్కనే మన రామానాయుడు స్టూడియో నేనే మొదటి ఇల్లు ఇక్కడ। ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్కి బ్రాంచ్ ఉంది, దానికి ఆపోజిట్ హౌస్ B86 నా హౌస్, దాదాపు 15 సంవత్సరాలు ఉన్నాను। కరెంటు లేదు, కరెంటు వెలిగించి మన రామానాయుడు స్టూడియో, కృష్ణ గెస్ట్ హౌస్, దెన్ స్టూడియోలు అక్కడ కృష్ణ స్టూడియోలకు తప్ప కరెంటు లేదు, పద్మాలయకు తప్ప। కరెంటును తీసుకొచ్చి మొదటి స్విచ్ని వేసిన వాళ్ళని నేను, ఆన్ చేసిన వాళ్ళని। అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు। మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 2 లారీలు, 2 బొలెరోలు, ట్రాలీలను సీజ్ చేసి 4గురిని అదుపులోకి తీసుకున్నారు। వారిరువురు నుండి సుమారు 700 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని 4గురిపై కేసు నమోదు చేశారు। పట్టుబడిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు। లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తి ఏర్పాట్లతో పాటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు। ముఖ్యంగా కొమరం భీం జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు। దీనికి సంబంధించి మరింత సమాచారం మాసుల్కి టీవీ ప్రతినిధి రమేష్ అందిస్తారు। సంబంధించి మరి ఓటర్ అభ్యర్థులను ప్రలోభ పెట్టడానికి డబ్బుతో పాటు మద్యము, అదేవిధంగా ఇతరత్ర వస్తువులను మరి వాహనాల్లో తరలించడాన్ని పూర్తిగా కట్టడి చేయడానికి మరి చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు। చెక్ పోస్టుల విషయానికి వస్తే ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గము, అదేవిధంగా సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తం 7 అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు। ఈ చెక్ పోస్టులు మరి ఏదైతే కౌటాల, దాహేగాం, సిర్పుట్, చింతనమానేపల్లి, రెబ్బెన, వాంకిడి మరి ఏదైతే ఈ మండలాల్లో ఉన్నాయో ఈ మండల మరి ఏదైతే శివారు ప్రాంతంలో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు। వాహనాలు 50,000కు మించి మరి డబ్బును తరలించిన, అదేవిధంగా మరి ఏదైతే బంగారు ఆభరణాలు కానీ ఇతరత్ర వస్తువులు కానీ వాటికి సంబంధించిన ధృవపత్రాలు ఉంటేనే వాటిని విడుదల చేస్తారు, లేకుంటే సీజ్ చేసి రిటర్నింగ్ అధికారికి అప్పచెప్పి దాని ధృవపత్రాల పరిశీలన అనంతరమే మరి అప్పచెప్పడం జరుగుతుందని చెప్తున్నారు। మొత్తం మీద జిల్లాలోని మరి పోలీసులు అయితే మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు।